లేకుండా మనకు ఆధార్ కార్డు చూపిస్తే ఇక్కడ నుంచి తెలంగాణ రాష్ట్రం అంతా ఏడికైనా పోవచ్చు. పుణ్యక్షేత్రాలకు కానీ పెళ్లిళ్ళకు కానీ తీర్థాలకు కానీ ఏదైనా ఫంక్షన్ అయినా కానీ ఆడబిడ్డలు ఇంటికి పోవడానికి వీలుగా, అలాగే మన పిల్లలు చదువుకోవడానికి ఇక్కడ నుంచి జగిత్యాల వెళ్ళడానికైనా లేకపోతే కర్నాటక వెళ్ళడానికైనా కానీ వీలు కల్పించేందుకు ఉచిత బస్సు ప్రవేశపెట్టింది ప్రభుత్వం. అట్లనే 200 యూనిట్ల వరకు కరెంట్ కాల్చుకుంటే ఫ్రీ కరెంట్ ఇస్తుంది ప్రభుత్వం. అట్లనే 500 రూపాయలకు మనకు ఉచిత సిలిండర్, మనకు 500 రూపాయలకు సిలిండర్ ఇస్తుంది. దాదాపుగా రైతన్నల కోసం ఆలోచించి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తుంది. అదంతా విడతల వారిగా అవుతుంది కాబట్టి దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలాగే మొన్ననే సన్నవడ్లు పండించుకున్న వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకు క్వింటాలకు 500 చొప్పున బోనస్ కూడా ఇవ్వడం జరిగింది. మన తల్లులందరి కోసం పెంచిన పింఛన్లు ఈ జనవరి 14 సంక్రాంతి నుంచి ఖచ్చితంగా వస్తాయి పింఛన్లు. దాని గురించి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదమ్మా. ఇందిరమ్మ ఇళ్ల కోసం సర్వే జరుగుతుంది కాబట్టి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్థలం చూపించినట్లయితే, అక్కడ ఫోటో దిగినట్లయితే మనకు అర్హులైన వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తానది ప్రభుత్వం. కాబట్టి అధికారులు వచ్చినప్పుడు మన అందరం ఇంటికాడ ఉండాలి. మనకు మన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి పెళ్లిలైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇల్లు లేదు కాబట్టి మనం రాయించుకొని మనకి ఇల్లు వచ్చే విధంగా మనం కూడా అధికారులతో మనం తిరగాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ, అలాగే రైతు భరోసా పథకం ఏదైతే ఉందో ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తానది కాబట్టి ప్రభుత్వం ఎకరాకు 15,000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధం చేసింది. జనవరి 1వ తారీఖు నుంచి ప్రతి రైతు అకౌంట్ లోపల సాగు చేసే భూమి ఏదైతుందో దానికి 15,000 రూపాయలు 2 దఫాలుగా 7,500 7,000 చొప్పున ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పింది ప్రభుత్వం. ఇస్తుంది. అలాగే వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాలకు 1,00,000 రూపాయలు ఇస్తుంది. ఆ వడ్డీ లేని రుణాలు తీసుకొని మనం ఏదైనా ఉపాధి మార్గం చూసుకొని మనం గొప్పగా బతికేందుకు వీలు కల్పిస్తుంది. ఇవన్నీ ప్రభుత్వం ప్రజల కోసం ఆలోచన చేస్తుంది కాబట్టి మెల్లమెల్లగా ఒక్కొక్క పథకాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్తుంది. కాబట్టి ప్రజలు అయ్యో మాకు రాలేదని చెప్పి దేని గురించి కూడా బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తున్నాం. దీని మీద ఏమైనా అనుమానాలు ఉన్నా కానీ నివృత్తి చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి దీని మీద మన మిత్రుడు రాజ్ కుమార్ గారి లోపల ఒక మంచి పాట విన్నాం. తల్లులంతా ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో మనకు 200 యూనిట్ల వరకు కరెంట్ వస్తుందని చెప్పింది. కరెంటు రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో
ఖచ్చితంగా మన కరెంట్ బిల్లు జిరాక్స్ తీసుకొని ఎంపీడీఓ ఆఫీస్కు లేకపోతే మన గ్రామ పంచాయతీ ఆఫీస్కి వచ్చి మాకు 200 యూనిట్ల కంటే తక్కువనే కాలుతుంది కరెంట్ బిల్ ఎందుకు వస్తున్నాయని చెప్పి అడిగి తెలుసుకొని వాళ్ళకి ఏదైనా వివరాలు అడిగితే ఖచ్చితంగా ఇచ్చినట్లయితే 200 యూనిట్లు అంటే పల్లె నుంచి పట్టణాల వరకు వాస్తవంగా 200 యూనిట్లు మనం కాల్చుకోం. ఎందుకంటే ఫ్యాన్లు వేసుకున్నా కూలర్ వేసుకున్నా మన ఇంట్లో మోటార్ బోర్ వేసుకున్నా కానీ 200 యూనిట్ల కరెంట్ కాలేదు. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని వినియోగించుకోవాలి. అట్లనే 500 రూపాయలకు సిలిండర్ కొంతమందికి అత్తలేనట్లు తల్లులు దానికి ఏం చేయాలంటే కేవైసీ చేయించాలి. కేవైసీ అంటే మన సిలిండర్ కనెక్షన్ ఎక్కడ ఉందో అక్కడ ఆఫీస్కి పోయి ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఒక ఫోటో ఇచ్చి మన సంతకం చేసి వచ్చినట్లయితే 500 రూపాయలకి సిలిండర్ వస్తుంది. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు బ్లాక్ లో కొందామన్నా కానీ సిలిండర్ దొరికింది. అప్పుడు 1000-2000కు మన జగిత్యాల పోయి బ్లాక్ లో కొనుక్కొచ్చుకుందాం. ఇప్పుడు మన ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 500 రూపాయలకే సిలిండర్ ఇస్తుంది మహిళలందరి కోసం. కాబట్టి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో పథకాలన్నీ ఒక్కొక్కటిగా ప్రతి ఒక్కరికి అర్హులైన వారికి అందాలే, వాళ్ళందరూ జీవితాలు బాగుండాలనే ఉద్దేశంతో ఒక్కొక్క పథకాన్ని ప్రవేశపెట్టి వాటిని అమలయ్యే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి ప్రజలందరూ తీసుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద ఉంది. కాబట్టి ఇందిరమ్మ ఇల్లు సర్వే జరిగినప్పుడు కూడా మన ఇంటికి అధికారులు వచ్చినప్పుడు మన పరిస్థితులు ఏంది, మనకు ఇల్లు ఉందా లేదా అనే విషయం వాళ్ళు అడిగినప్పుడు మనకు ఖచ్చితంగా చెప్పాలి. మనకు జాగా ఉంటే ఆ జాగా చూపించాలి. వాళ్ళు ఫోటో దించినప్పుడు వాళ్ళు ఫోటో దిగుమన్నప్పుడు దిగాలి. మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఎంక్వైరీకి వచ్చినప్పుడు కూడా మనం ఖచ్చితంగా మనం ఆ రోజు ఇంటికి వచ్చినప్పుడు మనం ఉండాలి. లేకున్నా కానీ మళ్ళీ అధికారులను కలిసి మన ఇంట్లో పిల్లలకు పెళ్లిళ్ళు అయితే వాళ్ళని కూడా రాయించాలి అని మనం ఇవ్వాల్సిన బాధ్యత మన అందరి మీద చెప్పి తెలియజేస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టే అన్ని పథకాలు ప్రజలకు చేరువైతున్నాయి. రుణమాఫీ అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే రైతు భరోసా పథకం కూడా జనవరి 1 నుంచి వస్తుంది. కాబట్టి ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాలి. ఏ పథకం అయినా కానీ మీ అందరి కోసం తీసుకొస్తుంది. కాబట్టి దీన్ని వినియోగించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడానికి సహకరించిన తల్లులందరికీ మరియు అనంతరం గ్రామ ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.